మొత్తానికి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అత్యంత పెద్ద టెన్షన్ రైతు భరోసా. ఎందుకంటే మొన్న మూడాఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక సర్వే తెరపైకి వచ్చింది. ఆ సర్వేలో కాంగ్రెస్కి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేవలం 23 సీట్లే వస్తాయి, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్కి 84 సీట్లు వస్తాయి అని చెప్పి సర్వే రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది సినిమా మొత్తం, రిపోర్ట్ అంతా నెగిటివ్ ఉన్నది, ఆగమాగం ఉన్నది. ఇంకా ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత పెద్ద వ్యతిరేకత రైతు భరోసా. కాబట్టి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేద్దాం అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అందుకే రైతు భరోసా పైన ప్రధానంగా రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక రైతు భరోసా రిలీజ్ చేయడానికి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి కూడా కొంచెం సర్వే చేపిస్తున్నాడు. ఏంది తెలంగాణలో పరిస్థితి, ఎందుకు కాంగ్రెస్ పైన ఎంత నెగిటివ్ వచ్చింది, జనాలు అసలు ఏమనుకుంటున్నారు, ఆ గ్రామాలలో పరిస్థితి ఏంది, నియోజకవర్గాలలో సిచ్యువేషన్ ఏంది అనేది కొంత రేవంత్ రెడ్డి కనుక్కునేటటువంటి కార్యక్రమం చేస్తే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి అత్యంత ఫస్ట్ రిపోర్ట్ రైతు భరోసా పైన వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. రైతు భరోసా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతు భరోసా ఇవ్వండి, రైతు భరోసా రిలీజ్ చేస్తే కొంత ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది, ప్రభుత్వానికి అంత డ్యామేజ్ కూడా ఉండదు, కాబట్టి ఫస్ట్ రైతులకు రైతు భరోసా ఇచ్చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి కొంత ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడిండట, ఎమ్మెల్యేలతో అడిగిండట, ఇగో ఒక రిపోర్ట్ వచ్చింది, మరి మీరు ఈ నియోజకవర్గంలో ఓడిపోతారట, బీఆర్ఎస్ ఓడికి వెళ్తారట, అసలు ఏం జరుగుతుంది కాన్స్టిట్యున్సీలో పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి చెప్పిరట, సార్ ఫస్ట్ ఇష్యూ రైతు భరోసా, రైతులు కోపంతో ఉన్నారు, రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, రైతులు కొంత ప్రభుత్వం పైన అసహనంతో ఉన్నారు, కాబట్టి రైతు భరోసా విడుదల చేస్తే పెద్ద ఇబ్బంది ఉండదు, రైతు భరోసా ఇచ్చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డికి రైతు భరోసా గురించి కూడా కొంత రైతులు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక 3,400 కోట్ల రూపాయలు డబ్బులు రేవంత్ రెడ్డి విడుదల చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాడు. అది కూడా నాకున్న సమాచారం అయితే 4 ఎకరాలకు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి 4 ఎకరాలు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఎందుకంటే 3వ ఎకరం ఉన్నటువంటి రైతులు సుమారు ఎంత కాదన్నా కూడా ఒక 18 నుండి ఒక 22 లక్షల మంది రైతులు ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో 4వ ఎకరాన్ని కలుపుకొని దాదాపు తెలంగాణలో ఒక 28 లక్షల నుండి 32 లక్షల మంది రైతులు ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. కాబట్టి సో 3వ ఎకరం 4వ ఎకరాన్ని కలుపుకొని రేవంత్ రెడ్డి 3,400 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారట. సో మాక్సిమం ఇదే నెల, ఈ నెలలో కనుక రేవంత్ రెడ్డి 4 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వకపోతే మొత్తం ఇయ్యడు, ఇక అయిపోయింది అన్నట్టే లెక్క. మీరు రాసి పెట్టుకోరు, నేను చెప్తున్నా.